నిజమే. మీ జాతీయ నాయకుడు కూడా వచ్చిపోయింది మొన్న. ఈ పక్కకే వచ్చిండు, ఈడ కూర్చున్న వాళ్ళు కూడా తెలియదు. ఆయన మాట్లాడిపోయిండు. ఏ ఉపన్యాసం ఇచ్చిండ్రో ఒక్కరని చెప్తారా? మొన్న రాహుల్ గాంధీ అంటే ఆయన వచ్చిపోయిండు. ఈ పదం వాడినారు, మీరు దాంట్లో ఒక్కరని చెప్పి చూద్దాం. మాకైతే ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా తెలియదు. కానీ అంటే ఏంది? మీ జాతీయ నాయకుడు ఇక్కడికి వచ్చిపోతే కూడా హైటెక్ సిటీలకు వస్తే పక్కన మాదాపురంకే తెలుస్తలేదు. ఏం మాట్లాడి వాడు పట్టించుకోవట్లేడు. కేసీఆర్ ఏం మాట్లాడతాడో అని ఎదురు చూసిండ్రు మీరందరూ. మాట్లాడిన తర్వాత ఏడుస్తున్నారు మీరు. అక్కస్ మీది. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్ మాట్లాడినా, కేసీఆర్ మౌనంగా ఉన్నా, కేసీఆర్. పిల్లల్ని పంపినా అంటున్నాడు. అవును, ఏ ఆటలైనా అవతల టీం బలహీనంగా ఉందంటే జూనియర్లనే పంపుతారు. క్రికెట్ ఆడుతూ చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు కూడా ఐపీఎల్ చూస్తున్నారు కదా రోజు. అవతల టీం జర పనికిమాల టీం ఉంది అన్నప్పుడు మన దాంట్లో ఉన్న కూడా గట్టిని పక్కన పెట్టి మామూలుని పంపుతారు, కొత్తని ప్రయోగం చేయడానికి పంపుతారు. కేసీఆర్ కూడా గట్లే పంపిండు మామూలు. మీరు సరిపోతారు పోరి, నేనెందుకని పిల్లలే పంపిండు. పిల్లలే పీకలేకపోతున్నారు, పిల్లలే ఎదుర్కోలేకపోతున్నారు. సవాలు పిల్లలు ఉంటేనే మీకు తట్టుకుంటట్లేరు. కేసీఆర్ కావాలా మరి మీకు ఇంకా?